ఒక వ్యక్తిలో ఏదో ఒక స్పెషల్ లేనిదే గుర్తింపు అనేది ఆ వ్యక్తికి రాదు. ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న స్పెషల్ ని బట్టి గుర్తింపు అనేది సొసైటీ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి స్పెషల్ ఎనర్జీ ఉన్న శక్తే స్త్రీ. సో అంటే స్త్రీ అనే వాళ్ళు అందరూ డిఫరెంట్ శక్తిని కలిగి ఉంటారు. అదేంటి, దానిలో ఉన్న గొప్పతనం ఏంటి అనేది వీడియోలో నేను షేర్ చేస్తున్నాను ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా. ఇది వింటే ఖచ్చితంగా స్త్రీకి మీరు సెల్యూట్ చేస్తారు. స్త్రీ యొక్క శక్తి అంత పవర్ఫుల్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్త్రీ గురించి ఎంతో మంది చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అది కూడా నార్మల్ డేస్ లో అయితే నాకు తెలియదు, కానీ ఉమెన్స్ డే రోజు మాత్రం స్పెషల్ గా స్త్రీ గొప్పతనం గురించి ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉంటారు. బట్ నిజానికి ఎవరు ఎన్ని చెప్పినా గానీ అవైతే మాత్రం 100% అతిశయోక్తి అయితే కాదు. కనీసం స్త్రీలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించడానికి ఒక రోజు కలిగి ఉండడం అనేది నిజంగా లక్, అదృష్టమే. ఎందుకంటే ఎందుకు అమ్మాయిగా పుట్టానబ్బా అనే భావాలు ఎన్నోసార్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి నా లైఫ్లో. కానీ నిజమైన స్త్రీ యొక్క శక్తిని, నిజమైన స్త్రీలో ఉండే కొన్ని క్వాలిటీస్ని నేను గమనించిన తర్వాత అసలు అమ్మాయిగా పుట్టినందుకు ఈ రోజు ఈ క్షణం చెప్తున్నాను, చాలా గర్విస్తున్నాను నేను. కారణం, కామన్ గా ప్రతి ఒక్క స్త్రీలోనే ఉండే ఒక కామన్ పాయింట్, స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రేమని ఇవ్వడం, క్షమాపణ గుణం కలిగి ఉండడం. చాలా మంది అంటూ ఉంటారు స్త్రీలు మారిపోయారు అని, స్త్రీలలో కొంచెం ఇప్పుడు పరిపక్వత వచ్చి ఎక్కువగా ఎదురు తిరుగుతున్నారు అని చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ నిజానికి అది అబద్ధం. నిజంగా చెప్పాలి అంటే ఏ స్త్రీ అయినా కానీ ఖచ్చితంగా నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబాన్ని నేను ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తుంది. కానీ పరిస్థితుల అనుసారంగా కొన్నిసార్లు కొంతమంది స్త్రీలకి అలాంటి పేరు వస్తుంది తప్ప నిజానికి ప్రతి స్త్రీలోని కామన్గా ఒక పాయింట్ ఉంది, అదే స్వార్థం అనేది లేకపోవడం. మీ చుట్టూ ఉన్న స్త్రీలలో మీరు ఎంతమందిని గమనించారో నాకు తెలియదు, కానీ నేను నా దగ్గరికి వచ్చే కేసెస్లో చాలా మందిని కేస్ స్టడీ చేశాను. అలా నేను చాలా కేసెస్ని స్టడీ చేసినప్పుడు కామన్గా ప్రతి స్త్రీలో నేను ఈ క్వాలిటీ ఉండడం గమనించాను, అన్ని కేసెస్లో కూడా. అప్పుడు నాకు ఒక రియలైజేషన్ వచ్చింది, స్త్రీలో ఉన్న ఈ తత్వాన్ని బట్టే, స్త్రీ యొక్క ఈ శక్తిని బట్టే నేచర్ కూడా ఫస్ట్ స్త్రీకే ప్రిఫరెన్స్ ఇస్తుంది అని నేను చాలా స్పిరిచువల్ ఎనర్జీస్ లో విన్నాను. అట్ ద సేమ్ టైం రియల్ గా కూడా చాలా సందర్భాల్లో చూసాను. నేచర్ ఏదిస్తే అదే వెనక్కి ఎలా ఇస్తుందో స్త్రీలు కూడా అంతే ఫ్లెక్సిబుల్ గా మనం ఏదిస్తే దాన్ని తిరిగి ఇవ్వడం అనేది ఎక్కువగా అలవాటు ఉంటుంది. అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ స్త్రీలో ఉన్న క్షమాపణ గుణం గాని, ఆ ఓపిక గాని, ఆ ప్రేమించే మనస్తత్వం గాని వాళ్ళంతట వాళ్ళకు వచ్చింది కాదు, ఖచ్చితంగా నేచర్ బ్లెస్సింగ్స్. నేచర్ బ్లెస్సింగ్స్ లేనిదే స్త్రీకి అంత శక్తి ఉండదేమో అని నాకు అనిపించింది చాలా సందర్భాల్లో. లేకపోతే అసలు ఎంత నెగిటివ్ ఇస్తున్నా మళ్ళీ వాళ్ళ మంచి కోరుకుంటూ వాళ్ళకి పాజిటివ్నే ఇస్తూ మళ్ళీ మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించడం అనేది అసలు ఎవరి వల్ల పాసిబుల్ అవుతుంది చెప్పండి. సో అందుకనే నేను చెప్తున్నాను, ఇలాంటి స్త్రీలను ఎంతో మందిని నేను చూసాక హార్ట్ఫుల్ గా నేను అనుకున్నాను, నిజంగా స్త్రీగా పుట్టడం అనేది ఒక అదృష్టం కదా అని. ఇక్కడ కొన్ని కేస్ స్టడీస్ నేను చూసినప్పుడు అందులో ఒకటి ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను, స్త్రీల యొక్క ఆ ఉన్నతత్వం ఏ విధంగా ఉంటుంది అనేది. ఒక ఫ్యామిలీలో మొత్తం అందరికి 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ కి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినప్పుడు ఫాదర్ తనంతటి తను నాకేం బాగాలేదు, ఓపిక లేదు అని పడుకోవడము, అలాగే పిల్లలు కూడా అసలు కదలడానికి కూడా మా వల్ల కావట్లేదు అని పడుకోవడము, ఇలా జరిగింది. సేమ్ వాళ్ళలాగానే ఆ ఇంట్లో ఉన్న మదర్ కి, స్త్రీకి ఫీవర్ వచ్చింది. కానీ ఒకవేళ నేను గనక లేచి పని చేయకపోతే వీళ్ళకి ఫుడ్ ఎవరు పెడతారు, వీళ్ళ పస్తులు ఉంటారేమో, ఫుడ్ తినరేమో అనే భావంతో ఫీవర్ వచ్చి వీళ్ళ ముగ్గురి కంటే ఎక్కువ ఫీవర్ ఉన్నా గానీ లేచి ఫుడ్ ని రెడీ చేసి వాళ్ళకి పెట్టి వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళ ఆకలి తీర్చాను అనే సంతృప్తితోటి జీవించగలిగే మనస్తత్వం ఉన్నది స్త్రీకి మాత్రమే. సో అంత మహోన్నతమైన ఆలోచనలు స్త్రీ చేయగలగడానికి కారణం ఖచ్చితంగా యూనివర్స్ సపోర్ట్ వల్లే, డివైన్ సపోర్ట్ వల్లే. అలాంటి స్త్రీల గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. వాళ్ళలో ఉన్న ఆ మహోన్నతమైన మనస్తత్వానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క స్త్రీకి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను.
ఎందుకని అంటే స్త్రీలో ఉన్న గొప్పతనానికి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తక్కువ కాబట్టి. ప్రతి ఒక్క స్త్రీ ఇంత గొప్పగా జీవించగలుగుతున్నందుకు మీ అందరికీ నిజంగా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. అలాగే ఎవరైనా ఈ వీడియో జెంట్స్ చూస్తే వెంటనే మీ లైఫ్ లో ఉన్న మీ మదర్ కి, మీ సిస్టర్స్ కి, లేదా మీ ఫ్రెండ్స్ కి, లేదా మీ వైఫ్ కి, మీ కూతుర్లకి, ఎవరు మీ లైఫ్ లో స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఈ రోజు మనస్ఫూర్తిగా ఒక్కసారి వాళ్ళు ప్లే చేసిన రోల్ కి హార్ట్ఫుల్ గా అమ్మగా నువ్వు నాకు ఉండడం నా అదృష్టం థ్యాంక్ యూ అని చెప్పండి. భార్యగా నువ్వు నాకు ఉండడం నా అదృష్టం థ్యాంక్ యూ అని చెప్పండి. అలాగే అక్క, చెల్లి, ఫ్రెండ్ ఇలా ఎవరైనా మీ జీవితంలో స్త్రీలు ఉంటే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. ఎందుకంటే స్త్రీ ఎక్కడ అయితే గౌరవించబడుతుందో, పూజించబడుతుందో అక్కడ శక్తి అనేది ఉంటుంది. అంటే ఎక్కువ ఎనర్జీ అనేది పనిచేస్తుంది. అందుకనే స్త్రీలు ప్రశాంతంగా ఉన్న ప్రతి ఇంట్లోని ఎప్పుడు నవ్వులు, సంతోషాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా లేని ఇంట్లో ఎప్పుడు లేమి, గొడవలు కనిపిస్తూ ఉంటాయి. మీకు వీలైతే స్త్రీ యొక్క ఉన్నతత్వానికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉండడానికి ప్రయత్నించండి. ఈ వీడియో చూస్తున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హార్ట్ఫుల్ గా మీకు మీరే స్త్రీ జన్మ తీసుకున్నందుకు సంతోషిస్తున్నాను, ఐఎమ్ లక్కీ అని థ్యాంక్ యూ చెప్పుకోండి. యూనివర్స్ కి కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీ అందరి కోసము మీ ఎనర్జీస్ ని ఇంకా అప్ చేసి మీ లోపల ఉన్న నెగిటివ్ ని తీసేస్తూ పాజిటివ్ శక్తిని నింపడానికి ఈ రోజు నైట్ ఫ్రీ క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను ఉమెన్స్ అందరికి. నైట్ 8 to 9:15 టైంలో 1 hour 15 minutes ఉంటుంది క్లాస్. ఈ క్లాస్ లో కంప్లీట్ గా మీరు మిమ్మల్ని ఎలా సెల్ఫ్ కేర్ చేసుకోవాలి, మీరు బాగుంటూ మీ ఫ్యామిలీని ఎలా బాగుంచాలి అనే టిప్స్ ని నేను నేర్పిస్తాను. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క స్త్రీ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి, అలాగే మంచి విషయాలు తెలుసుకోవడానికి ఈ ఫ్రీ క్లాస్ ని, సర్వీసెస్ ని ఉపయోగించుకోండి. కింద కామెంట్స్ లో వాట్సాప్ లింక్ ని షేర్ చేస్తాము. సో ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు జూమ్ లింక్ ని అక్కడ మేము సెండ్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ అందరికి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. నమస్తే.